అవుతుంది పాట. థ్యాంక్ యూ సార్. పాట చాలా బాగుంది. సో మీ లుక్ ఇప్పుడు యాజ్ ఈజ్గానే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ రాబిన్హుడ్ అని టైటిల్ అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాం, అంతకుమించి కాదు. ఇంకా సినిమాలో చాలా ఉండొచ్చు, సినిమాలో ఏముంది అనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి. బట్ రాబిన్హుడ్ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా, ఆ లైన్ అంటే మనకు చాలా సినిమాలు చూసాం. అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు? అది నువ్వే చెప్పాలి ఆన్సర్. నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి, ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి, దొంగ డబ్బులు దోచేయడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం. అందుకే ఫస్ట్ 20 minutesకే కథ మారిపోద్దండి, కథ వేరే టర్న్ తీసుకుంటుంది. అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను. యా, సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగైతే ఉండదు. బట్ మీరు మొదటి 2 సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు, మంచి హిట్లు. పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అని డౌట్లేదు. బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు, దాన్ని మీరు ఏమంటారు? నాకు ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచి వేస్తే చాలా మంచి భలే పంచి పేలింది అన్నట్టు ఉంటుంది. బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచి అంతలా పేలినట్టు అనిపించలేదు, దాన్ని మీరు ఏమైనా అనిపించిందా మీకు? ఏమో సార్, అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట. సో టీజర్లో వి డిడ్ంట్ వాంట్ టు అప్పుడే ఎక్కువ హైప్ ఇచ్చేసి కామెడీ లేదు. సో మీకు డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సీ మనవాడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి. భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బీ ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మా ఈ సినిమాకి ఫన్. నితిన్ గారు, సురేష్ గారు చెప్పిన ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు. కానీ ఒక్కటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు అదే బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే, ఓకే, అది కానీ ఒక్కర్లేదు. వెంకీ గారు, అంటే మీరు చలో మొదలెట్టినప్పటికీ ఇప్పటికీ చాలా మొత్తం చేంజెస్ వచ్చేసాయి, అది మీకు తెలిసే, అందరూ చెప్పుకునేది ఇది. బట్ మీరు మాత్రం ఒక ప్యాటర్న్లోనే వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్లోనే ఈ సినిమా తీస్తున్నారు. బట్ జనాలు చూస్తుంటే వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాని అంత దగ్గరగా తీసుకుంటున్నట్టు లేదు. కంటిన్యూ వస్తున్న సినిమాలు, ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ చూస్తుంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఏంటి ఈ సినిమా మీద? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సినిమా నుంచి ఇంకా మేమేం కంటెంట్ బయటకు వెళ్ళలేదండి. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు రెగ్యులర్ ప్యాటర్న్ అనుకుంటే డెఫినెట్గా నా నెంబర్ మీ దగ్గర ఉంది. లేదు, నేను స్క్రీన్ ప్లే వైజ్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి సినిమా. అసలు కొట్టి లేనివాడి దగ్గర పెట్టడం అది జరుగుతుంది చాలా సినిమాలు. అది ఈ సినిమాలో మీరు దోచుకున్నప్పుడు ఇందాక ఆడియన్స్ దోచుకుని ప్రొడ్యూసర్కి ఇస్తారని చెప్పారు కదా, సో మీరు ఎవరికి ఇస్తారు అంటే సినిమాలో సినిమాలో రియల్గా కాదు, సినిమాలో ఇప్పుడు చెప్పేస్తే మరి స్టోరీ వస్తుంది బయటికి. కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింటే. బట్ దాన్ని కొత్త స్పిన్తోని, కొత్త ట్రీట్మెంట్తోని, కొత్త స్క్రీన్ ప్లేతో హీ రోట్ ఇట్ వెరీ ఎంటర్టైనింగ్లీ. సో డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ. అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ షేడ్స్ కనిపించినాయి. అంటే ఎలాంటి షేడ్స్తో ఈ సినిమా లీనమై ఉంటుంది క్యారెక్టర్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారా టీజరు? ఇందాక చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట. చూడలేదు, సారీ, నేను చూడలేదు, ఇందాకే చూసా. చెప్పండి, క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారు, క్యారెక్టరేషన్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా ఇన్నిలో ఐ థింక్ ఇది నా ఫస్ట్ సినిమా ఏమో. అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్, ఫ్యామిలీ బాయ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి, లేదంటే అరబ్ షేక్ గెట్టింగ్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ వాస్ వెన్ వాస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది. సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ సచ్ నైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ భీష్మ. శ్రీలీల గారు, ఇప్పుడు జనరల్గా తెలుగు సినిమాల్లో 1-2 క్యారెక్టర్లు చేస్తేనే జనాలు చూడట్లేదు, పెద్ద హీరోలను. మీరు కూడా పెద్ద హీరోనే కాదనట్లేదు నేను, కానీ ఇన్ని క్యారెక్టర్లు చూస్తే జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనుకున్నారు? అంటే ఎన్ని క్యారెక్టర్లు అంటే ఈ క్యారెక్టర్ స్క్రీన్ మీద అంటే ది వోంట్ స్టే ఫర్ మోర్ దెన్ 2 minutes 3 minutes అంతే. అంటే సినిమా అంతా దీంట్లో ఉన్న క్యారెక్టర్స్లో ఆ దొంగతనం వెళ్ళినప్పుడు చిన్న
ఒక 2 minutes ఉంటుంది అంతే, అంటే ఆల్మోస్ట్ ఆల్ ద లుక్స్. చాలా మంది అంటే ముక్కు మొహం తెలియని హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద హీరో ఉండి ప్యాన్ ఇండియా సినిమా ఎందుకు చేయట్లేదు? రాసి పెట్టుకుంటే ఎప్పుడు వస్తుంది, అవుతుంది. సపరేట్గా ప్లాన్ చేసి ఉంటే అది సెట్ అవ్వదు. అలాంటి స్టోరీ రావాలి, అలాంటి డైరెక్టర్ రావాలి, అన్ని సెట్ అవ్వాలి. సో ఐ లీవ్ ఇట్ టు ద డెస్టినీ. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ ఇంకో లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉందా ఈ సినిమా తర్వాత? అది వెంకీ చెప్పాలి. చెప్పండి సార్. జెన్యున్గా మాట్లాడుకుంటే ఎవరిని అడిగినా ఇంకో లెవెల్ వెళ్ళే అవకాశం ఉందంటే ఉందని అంటారు కదండి. మనం కోరుకునేది కూడా వెళ్ళాలనే కదా. లేదు సార్, 100% అది నమ్మే ఉన్నాం సార్. డెఫినెట్గా ఇంకో లెవెల్ వెళ్తారని మేము. ఆ లెవెల్ వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? అది నితిన్కు ఉన్న క్వాలిటీస్ ఏంటి అందులో? అంటే నేను ఆయన మంచి కమర్షియల్ హీరో, పక్క కమర్షియల్ హీరో అని బిలీవ్ చేస్తానండి. సో ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సినిమాలో ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఏంటంటే కమర్షియల్ సినిమాలు